హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా విజయేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చూస్తున్నాం. ఇండస్ట్రీకి పెద్ద చిరంజీవి గారు అవునన్నా కాదన్నా ఆయనే అని విజయేంద్ర ప్రసాద్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి నిజంగా చిరంజీవి గారు ఇండస్ట్రీకి పెద్దనా లేదా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు బందూక్ మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ మురారి గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, మరి విజయేంద్ర ప్రసాద్ గారు చేసిన ఈ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? చిరంజీవి గారు పెద్ద అని విజయేంద్ర ప్రసాద్ గారు అన్నారు. హర్షించదగ్గ విషయమే. అంటే ఫస్ట్ ఆయన ఏ కులమానంలో అన్నాడో తెలియదు. జనరల్గా పెద్ద అనే కులమానాలు రెండు ఉంటాయి. ఒకటి వయసు రీత్యా పెద్దోడై ఉంటాడు, లేకపోతే అనుభవ రీత్యా పెద్దోడై ఉంటాడు. దెన్ నేను ప్రజెంట్ యాక్టర్స్ తీసుకుంటే చిరంజీవి గారి జనరేషన్లో వచ్చిన ఆర్టిస్ట్లో చిరంజీవి గారే పెద్ద. ఫస్ట్ చిరంజీవి గారితో సమానంగా వచ్చిన ఆర్టిస్టులు మేబీ కృష్ణంరాజు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ అంటే చిరంజీవి కూడా థర్డ్ జనరేషన్. ఫస్ట్ ఎన్టీఆర్ని మనం తీసుకుంటే సెకండ్ జనరేషన్ వచ్చిన కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు గారు, తర్వాత చిరంజీవి. అంటే ఆ జనరేషన్లో అందరూ కాలం చేశారు. సో డెఫినెట్గా చిరంజీవి గారు పెద్దే. అలా కోణంలో తీసుకుంటే వయసు రీత్యా ఇంకా కూడా అంత ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ ప్రకారం తీసుకుంటే డైరెక్టర్స్ ఉండొచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్లు చాలా దూరం అయిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రొడ్యూసర్లు లాస్ట్ 10 yearsకి వెళ్ళి తీసుకుంటే ఏజ్ రీత్యా ఉన్న సీనియర్ ప్రొడ్యూసర్ అంటే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఏజ్ రీత్యా అందరు చిరంజీవి గారి కంటే చిన్న వాళ్ళే. మేబీ డైరెక్టర్స్ ఉంటే యాక్టివ్ కూడా లేరు వాళ్ళు. సో యాక్టివ్గా ఉన్న చిరంజీవి కంటే పెద్దోడైతే లేడు. సో ఆ కోణంలో అంటే చిరంజీవి గారు కన్ఫామ్గా నేను విజయేంద్ర ప్రసాద్ గారితో ఏకీభవిస్తున్నాను. ఇంకొకటి అనుభవ రీత్యా అనుకుందాం. అనుభవ రీత్యా కూడా చిరంజీవి గారు డెఫినెట్గా పెద్దనే. ఒక 155 సినిమాలు పూర్తి చేసుకొని ఇది సూపర్ స్టార్గా చిరంజీవి గారు స్టార్టింగ్ మేబీ ఒక 10-15 మూవీస్ తర్వాత ఈ బికమ్ ఎస్ ఎ స్టార్. అప్పటి నుంచి తను లెజెండరీ సాగుతూనే ఉంది. సో ఆ కోణంలో తీసుకున్న చిరంజీవి గారు పెద్దనే. పెద్దరికం అర్హుడు అంటే ఎలా అంటామంటే ఏదన్నా సమస్య వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం అనేది పెద్దరికం. ఒక్కరి సైడే మాట్లాడి వాళ్ళకి ఇండైరెక్ట్గా చేయడం అనేది వ్యక్తిగతం. తన సహచరుడు అంటే మోహన్ బాబు అనుకోవచ్చు. మోహన్ బాబు గారు కూడా లెజెండరీ, కాకపోతే తన విభిన్న పాత్రలు చేస్తుండే. యాజ్ ఎ హీరోగా వెరీ లెస్ క్యారెక్టర్స్. ఆయన హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ ఈ డిడ్, 1000 సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి ఆయన కెరీర్లో కూడా. సో సమకాలీనుడు అంటే చిరంజీవి మోహన్ బాబు గారు ఇప్పుడు. సో మోహన్ బాబు గారు అనగానే ప్రజల్లో తన కోపిష్టి, తన అట్లానే ఒక ఇమేజ్ ఉన్నది. చాలా ఆయన కూడా ఇప్పుడు ఆ ఏజ్కి వచ్చిన తర్వాత ఎవరికి ఉండదు సార్. అదని సార్ ఆరోగ్యంట్ బిహేవియర్ అనేది ఒకటి ఉంది. అదంతా పక్కన పెడితే చిరంజీవి గారు పెద్దరికం చేసుకోవాలనుకున్నప్పుడు పెద్దోడు అనే మాట విజయేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక పెద్ద రైటర్ చెప్పినప్పుడు తాను స్వీకరించి అవును నేను పెద్దరికంగా ఉంటాను అని భరోసా ఇస్తే మాత్రం చాలా మంచిది. యాక్చువల్గా నీకు కరోనా టైంలోనే ఈ కేమ్ బ్యాక్, ప్రతి ఒక్కరికి తన రేంజ్ సహాయం చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన లాస్ట్ 30 years అనుకుంటాను నేను సుమారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పటి నుంచి సోషల్ లైఫ్లో అంటే సోషల్ సమాజానికి ఏదన్నా మనం హెల్ప్ చేయాలనే కోణంలో చిరంజీవి గారు ఆల్వేస్ ఈజ్ దేర్. సో డెఫినెట్గా చిరంజీవి గారే పెద్ద. సార్ ఇది ఆయన యాక్సెప్ట్ చేయరు, కానీ యాక్సెప్ట్ చేయకుండా ఇండస్ట్రీ తరఫున ఎప్పుడు కూడా నిలబడడంలో ముందు ఉంటారు. మీరు అన్నట్టు కరోనా టైంలో అండ్ ఏపీలో చూసుకుంటే టికెట్ రేట్ల ఇష్యూలో ఆయన ముందుండి నడిపిన విధానం అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి నమస్కరించి అవసరం లేకున్నా, ఆయనకు అవసరం లేదు కున్న ఇండస్ట్రీ కోసం పెట్టారు అని చెప్పేసి ఇండస్ట్రీ పెద్దలంతా నిలబడడం చూస్తున్నాం. సో ఆయన మరి స్వీకరించే అవకాశం ఉందా? స్వీకరించుకున్న ఆయన ఇండస్ట్రీ తరఫున ఈ విధంగా ఎందుకు నిలబడుతున్నారు? అదే చెప్తున్నాను, పెద్దరికం అంటే నేను అదే ఎందుకు చిరంజీవి గారు నిలబడి పోరాడితే రిప్రజెంటేషన్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక మామూలు వ్యక్తి ఒక సీఎం గారి దగ్గరికి వెళ్ళడం, ఒక మామూలు వ్యక్తి ఒక పీఎం గారి దగ్గరికి వెళ్ళడం, మామూలు వ్యక్తి లేకపోతే ఒక చిన్న ప్రొడ్యూసరు ఎలక్షన్లో గెలిచిన వాడు పోయి నిలబడి అక్కడ చేసే దానికంటే ఒక రెస్పెక్టబుల్ పర్సన్ ఫ్రమ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పోతే రిప్రజెంటేషన్ స్ట్రాంగ్ ఉంటుంది. సో తను అడిగేదానికి స్ట్రాంగ్ ఉంటుంది. ఒక 10 మందిని తీసుకెళ్ళినా కూడా స్ట్రాంగ్ ఉంటుంది. డెఫినెట్గా చిరంజీవి గారు రావాలి కమ్ ఫార్వర్డ్. అంటే తను రిటైర్ లైఫ్ ఒకవేళ ఆయన చివరి వరకు ఆర్టిస్ట్గానే ఉంటారు. ఉన్న దాంట్లో కూడా ఇంకొంచెం టైం మన ఫిలిం ఇండస్ట్రీ కోసం టైం స్పెండ్ చేసి ఇంకా అటు ప్రొడ్యూసర్లకి, అటు ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ సపోర్టివ్గా ఏదైనా ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే దట్ విల్ బీ గ్రేట్
అంటే చాలా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, అది కూడా వస్తుందని ఆశిద్దాం.